మరి మన వెళ్ళిపోయిన మేడం గారికి మరి ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళలో పాత స్టాఫ్, నేను కూడా గతంలో మేడం తిరిగి వచ్చాము అంటే మేము వాళ్ళ విషయంలో మేమెంత ఆనందంగా ఉండాలనేది అదొక ఎగ్జాంపుల్. మళ్ళీ మేము వచ్చామంటే ఈ కార్యక్రమానికి మరి ఇవన్నీ జరుపుతూ చూడండి సార్. ఓకే సార్. గ్రామ సర్పంచ్ వెంకటారాయణ రెడ్డి గారు ఆయన ఓకే తాత పట్టండి అందరూ. దండ పట్టుకోరా, దండ పట్టుకో. రైట్ ఇక్కడ లక్ష్మీబాయి గారండి, చంద్రశేఖర్ గారండి. తీసినక్క సరే ఉండు. ఇంకో బ్యాచ్ అక్క ఇన్ని పెడతా మొత్తం యూట్యూబ్ లో ఉంది. ఎవరు వేయండు ఎవరు తిన్నారు అయితే అయ్యో తెచ్చిన ఫోటో మిషన్లు సర్టిఫికెట్లు చేయవలసిందిగా మన నాబార్డు జనరల్ సార్ సార్ లేదు ఇక్కడ జాయిన్ సార్ కొద్దిగా ఓకే రైట్ అందరూ వచ్చేటట్టు అందరు వస్తారు. తీసినది ఫోటో తీసిన లేకుండా మధ్యలో ఈ అంకమ్మ ఎండ పడుతుంది నీ కాడ. అయిపోయింది. నెక్స్ట్ స్విట్జర్లాండ్ వారికి అదేవిధంగా ఈ ఫుట్బాల్ ప్రాజెక్ట్ ఫర్ గర్ల్ చిల్డ్రన్ కి దారి చూపినటువంటి కేవీ రావు సార్ గారికి చూడమా
పట్ల పైకండి బా సంస్థ గురించి మాకేం తెలియదు, కానీ మా అక్కగారు ఉన్నప్పుడు ఏదో ఫంక్షన్లకి వస్తూ వెళ్ళాము. కానీ ఆమె చనిపోయి 5 ఏళ్ళైంది. ఇప్పటికీ కూడా మా బావగారు ఇంకో విషయాల మీద దృష్టి పెట్టకుండా సంస్థ నడిపిస్తున్నారంటే చాలా గొప్ప విషయం. కాకపోతే సంస్థ నడపడం అనేది చాలా కష్టమైంది, బాధ్యతమైంది. నేను ఒక ఎంప్లాయీగా గవర్నమెంట్ సర్వీస్ చేస్తున్నాను. ఆయనకైతే మా దగ్గర నుండి ఎలాంటి సహకారం లేదు. ఎందుకంటే ఆమె చనిపోయింది, ఇక సంస్థ పని అయిపోయింది అనుకున్నాం. కానీ ఈరోజు చూస్తుంటే ఇంత బాగా చేయగలుగుతున్నాడు అనడానికి చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇలానే కొనసాగించాలని, జనాలకి మనం ఏదైనా ఒక మేలు చేయాలి. ఆ మేలు చేయడంలో మా అత్తగారు చాలా కష్టపడింది. అలానే ఆమెకు ప్రతి విషయంలో కూడా మా బావగారు ఇలా చేద్దాము చెందుతాము అని చేశారు. కానీ దురదృష్టం ఆమె చనిపోవడం అనేది మా బావగారికి చాలా బాధ. కానీ మనం ఏం చేయగలిగిందే లేదు. ఏదైనా ఒక మంచి పని చేయాలి, మంచి జరగాలి అది సొసైటీలో గుర్తించి ఆమె పోయిన తను చేస్తున్నందుకు ఆయన మనసారా అభిలాషిస్తున్నాము. ఇలానే చేయాలని ఇప్పటి నుండి మా బావగారికి ఏదైనా సహాయ సహకారాలు అందిస్తారని సభాముఖంగా తెలియజేస్తూ మీ అందరికీ థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. But Kannada I can speak, Tamil I can speak, Malayalam I can speak, Telugu only I can speak. I can understand Telugu. Since 2003, I am coming to this area. When Nirmala Bai was here, when she was alive. Yeah, it's a great loss to all of us because I know Nirmala Bai very personally. She is a very strong woman and she is a grassroots woman. Just like that, she can organize women. Like 2,000 women, if you want, she will organize. That kind of capacity she had. But during COVID time, she had to succumb to COVID. So in 2020. Yeah, when Nirmala Bai was director of Oaths, I represent KNH, Kindernath Welfare from Germany. So we were supporting Oaths since 2004 to 2017. 1 year after my retirement, we continued. Then they phased out from South India and they moved to North India. So afterwards, Oaths didn't have a regular fund, a big fund, because we were supporting to the volume of 40 lakhs, 50 lakhs per year. Suddenly it dropped. No other support were there. But Venkateshwar took over. Venkateshwar took over as a secretary director, and he is trying his best. Just now you would have watched how he was making making president to commit himself for the cement road. That is
Venkateshwar. He will not leave. If you know somebody, he will send good morning message daily. He will call and say namaste, and he will be sending mail, and he will be continuously in contact with the person who has the resources. So that kind of person, Venkateshwar. Actually, right now, OAS is running small projects like CTW, children care through what? Waters. Works. So they are supporting about 40 children. It's called Nirmala Girls Home. So all 40 children, all the children are here. So they are staying here and going to the school. So that support they are supporting. And already said about the tailoring institute, about 24 women from villages. They were trained in tailoring, and they are going to receive the tailoring machine today. They have completed the training yesterday. And another project, the tuition centers, Muttatara, Spain. So he is running that project. And what else? Agriculture. He is trying with NABARD. That's why he brought NABARD AGM here. So hope he will be able to support us in the future. And football for all, especially women children. That is supported by Swiss Academy Development Agent through Florian. So this is actually the Swiss government. They are wanting the girl children in the rural areas to train in football and become football players, and also they should enjoy their life. That is their main motto. Not that girl children should be at home and cooking. They should become great football player. Where is Mamta? Sleeping, not doing well. Nagalakshmi? Nagalakshmi was sleeping. Okay. They are all good runners, and they won the first prize in the district zonal level from that school. Mamata. Okay. So that is her Nagalakshmi. She won first prize in district level. Mr. Florian and Mr. Rao, they are supporting this program. As headmaster requested, hope and request Mr. Florian to continue the support to help the poor girl children to become football players, champions. I don't know what he will decide, whether he will continue or not. But yesterday we saw the children playing. I was surprised because I came when they started the program. At that time they were not that much of form. But yesterday, still training, coach is needed. But yesterday we were able to see the changes among them. So that's a good sign of what they are trying to do. And what else program? Venkateshwar, what are the other programs? Great Charity. Great Charity in UK, they are supporting scholarship, supporting the students through scholarships. About 50 children, poor children, they are getting scholarships to continue their studies. It's a small amount, but even then it's a good sign. They will be supporting our construction of this building, extension of this building. So like that we are trying. So hope God can give us mercy and continue to this work. I appreciate Venkateshwar for his art. Sheikh Magi, Sandhya Rani, all these are worked with Nirmala Bai. That is very important.
So they still have that bondage of working with Nirmala Boy. So they have come all the way from, like Maggie came from Bangalore, Sandhya from Vijayawada, like this they have come. So that's a good sign again. That should be continued. That's what my request, so to continue and do the good work for the మరి మన వెళ్ళిపోయిన మేడం గారికి మరి ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళలో పాత స్టాఫ్, నేను కూడా గతంలో మేడం తిరిగి వచ్చాము అంటే మేము వాళ్ళ విషయంలో మేమెంత ఆనందంగా ఉండాలనేది అదొక ఎగ్జాంపుల్. మళ్ళీ మేము వచ్చామంటే ఈ కార్యక్రమానికి మరి ఇవన్నీ జరుపు they got weekend. So, but otherwise also we had a lot of SHG groups are there in these villages. In nearby villages also a lot of SHG groups are there. But one thing I want to submit to you is that there's a lot of funds being given by the district administration itself for the financial empowerment of the women. They're giving a lot of activities. Only thing is they are not making it useful. Only thing is they have to get skilled. I can give the money, what you will do if you don't have the skill? So, మీ అందరికీ కూడా ఏంటంటే నైపుణ్యం కావాలి. ముఖ్యంగా మీరు కొంచెం వ్యాపారవేత్తలుగా కావాలి, కొంత సొంతంగా మీరు ఏమైనా సంపాదించుకోవాలంటే కొంత మీకు ఏం కావాలి, నైపుణ్యం కావాలి. నేను ₹1,00,000 ఇస్తే ఏం చేస్తారు, మీరు ఏం చేస్తారమ్మా? ₹1,00,000 ఇస్తే పిల్లల మీద చదువుకో, లేకపోతే భర్తల అప్పులకో, లేకపోతే ఆల్రెడీ ఉన్న అప్పులకో ఖర్చు పెట్టుకుంటారు. దానివల్ల ఉపయోగం లేదు. సో మీరేదన్నా ప్రభుత్వం ఇస్తుంది, డబ్బులు ఇస్తుంది ఎస్హెచ్జి గ్రూపుల ద్వారా. కానీ ఇక్కడ డిఆర్డీఓ ఎవరైనా ఉంటే తెలియదు. కానీ సో వాళ్ళ ద్వారా ఏంటంటే వాళ్ళకి ఎవరైనా ముందుకు వచ్చి పలానా వ్యాపారం పెట్టుకుంటాను, లేకపోతే నేను ఏదైనా బిజినెస్ నేర్చుకుంటాను అంటే వాళ్ళు ఖచ్చితంగా ముందుకు వచ్చి మీకు ఇస్తారు. సో వాళ్ళు చేస్తున్నారు, సరే అంతే సార్ వాళ్ళు బాగానే చేస్తారు, ఈ రోజు మీరు వచ్చారు కదా, మీ ద్వారా ఏం చేస్తారో చెప్పండి అంటే నేను మీ అందరూ కూడా ఉచితంగా ట్రైనింగ్ అయితే ఇప్పించగలుగుతాను. నేను సరే ఇది మగ్గం ఒకసా ఎంతసేపటికి టైలరింగ్ ఒకటే కాకుండా 2-3 రకాలు నేర్చుకుంటే బాగుంటుంది. మీరు ఎంతసేపటికి టైలరింగ్ ఒక దాని మీద లేకపోతే మగ్గం ఒక దాని మీదే కాకుండా 2-3 రకాల ట్రైనింగ్స్, సో 2-3 డిఫరెంట్ ట్రైనింగ్స్ మీరు నేర్చుకున్నట్లయితే ఏదో విధంగా మీరు ఆదాయాన్ని సంపాదించుకునే అవకాశం ఉంటుంది అనమాట. సో ముఖ్యంగా నాకు వెంకటేశ్వర గారు ఏం చెప్పారంటే ఇక్కడున్న మహిళలు ఎక్కువ మంది మగ్గం ఒకటి అడుగుతున్నారని చెప్పాను. ఖచ్చితంగా నేను అది ఆలోచన చేశాను కూడా ఆల్రెడీ. కాకపోతే అంటే ఇది కొంచెం సంవత్సరం ఆఖరు కాబట్టి కొంత ఒక మార్చి నెల అయిపోయిన తర్వాత ఏప్రిల్ కానీ మే నెల కానీ ఖచ్చితంగా నేను ఏదో ఒకటి ఏర్పాటు చేసే అవకాశం చూస్తాను. అందులో ఆల్రెడీ వెంకటేశ్వర గారు ఆల్రెడీ ఒక 30 మంది సభ్యులను అయితే ఆయన ఐడెంటిఫై చేశారని చెప్పారు. చేస్తున్నారు కదా మీరు. సో 30 మెంబర్స్ని ఆల్రెడీ ఐడెంటిఫై చేశారు. ఎందుకంటే మనం ఇద్దరు ముగ్గురికి ఇవ్వలేం, కానీ కనీసం ఒక 20 మంది 30 మంది 35 మంది ఉన్నట్లయితే మనం ఇవ్వగలటానికి అవకాశం ఉంటుంది. సో ట్రైనర్ ఇక్కడ తీసుకురావాలి, వాళ్ళు ఎక్కడో ఉంటారు, సో వాళ్ళు మళ్ళీ ఇక్కడికి రావాలి, వాళ్ళకి 4 రోజులు మీతో పాటు ఉండాలి. సో ఇవన్నీ చేయాలంటే కనీసం ఒక 30 మంది ఉన్నట్లయితే కానీ మనం ఇవ్వలేము అనమాట. సో అందులో భాగంగా వివరాలను ఆయన నాకు చెప్పారు. నేను ఆల్రెడీ చూస్తున్నా. కాకపోతే అంటే ఈ సంవత్సరం నెలాఖరు కాబట్టి కొత్తవి మనకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది గవర్నమెంట్ కాబట్టి. వచ్చే నెల ఖచ్చితంగా అయితే ఏప్రిల్లో కానీ మేలో కానీ మళ్ళీ ఒకసారి ఇంట్రెస్టెడ్ ఉన్న మహిళలందరినీ కూడా మళ్ళీ ఒకసారి ఆయన్ని ఫాలోఅప్ చేయించుకొని ఖచ్చితంగా మనం ఏదో ఒకటి కొంచెం మంచి దాని మీద ట్రైనింగ్ ఇస్తారని నేను ఆలోచన చేశాను. ఇంకొకటి అది మాత్రమే కాకుండా ఏంటంటే శామ్యుల్ గారు చెప్పినట్టు కొంచెం ఇక్కడున్న రైతులకి, ఇప్పుడు నేను అక్కడ నుంచి బేస్తవారపేట నుంచి ఇటు లోపలికి వస్తుంటే కొంచెం డిఫరెంట్ వైవిధ్యం, పంటలో కొంచెం వైవిధ్యం కల్పించింది. అక్కడ నేను వచ్చినప్పుడైతే అంతా మిర్చి వేసేవాళ్ళు, ఒకటి మిర్చి ఒకటి లేదా మొక్కజొన్న ఒకటి. ఇప్పుడు కొంచెం మిర్చి కానీ మొక్కజొన్న కానీ ఉంది, కొంత వేరే ఆపరాలు ఉన్నాయి, కొన్ని పల్సెస్ ఉన్నాయి, కొన్ని చిరుధాన్యాలు ఉన్నాయి, ఇవన్నీ పండిస్తున్నారు, రకరకాల పంటలు పండిస్తున్నారు. కాబట్టి రైతులు కూడా ప్రకృతి వ్యవసాయం మీద కొద్దిగా మీరు ట్రైనింగ్ ఇప్పించండి అని కూడా ఆయన అడిగారు. సో దాని మీద కూడా ప్రకృతి వ్యవసాయాన్ని సేద్యాన్ని కానీ ప్రకృతి వ్యవసాయాన్ని నేచురల్ ఫార్మింగ్ మీద కూడా ఫార్మర్స్కి ట్రైనింగ్ ఇప్పించడానికి కూడా నేను ప్రయత్నం చేస్తున్నాను. సో ఒకవేళ మనకి నేచర్ ఫార్మింగ్ నేర్చుకున్నా కానీ ప్రకృతి సేద్యం నేర్చుకున్న రైతులు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉన్నారట్లయితే మీరు గుర్తించినట్లయితే సో దాన్ని కూడా మనం వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించడానికి కూడా నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను. ఎస్పెషల్లీ ఇన్ దిస్ రిమోట్ విలేజెస్. So football is definitely maybe it's a different kind of a ball game in India. So we got used to cricket, we got used to badminton, we got used to chess gaani ilanti chaala activities unnai, but football was in the sense like it's not that familiar among our population. But since you chose this village, maybe I was not sure of what was the reason, but since you choose the village and you want to introduce that football game to the girl child, especially girl child, but that's a good initiative because of 2 things. One thing is nobody has taken that initiative earlier to you. Second thing is on seeing you, maybe most people will be coming here and do a lot of gaming activities. So that is what the need of our. The government is also encouraging not just on education but also on the other cultural activities, sports, specifically sports. So I'll just give an example. So
PV Sindhu తెలుసా, ఎంతమంది తెలుసు? సో వీ గాట్ అ బ్యాడ్మింటన్ ప్లేయర్, నేషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్. సో షీ బిలాంగ్స్ టు దిస్ స్టేట్ ఆఫ్ Andhra Pradesh and she got Olympics, recent Olympics she was got silver medal, and the government has given 5 crores. Government has given 5 crores ఇచ్చింది ఆ అమ్మాయికి. Government has given 5 crores for her and they have been given a government job. They have been a government job village where they actually came from. So there's a lot of importance that was given to the sports. So on these 2 points I would like to appreciate you for your activity, and I want more such I wish that you will take up more such activities in the coming future, especially for the girl child, and not just for the girl child also, but also for the boys, and also for the so many. We have a lot of talented pool is there. Only thing is maybe we are short of that kind of resources. So, but government is also taking a lot of initiatives. There are private players coming in there. We have a lot of games, cricket. We have a lot of league games that is happening. Apart from earlier, we don't have that much league games. Now we have league games in cricket. Now we have league games in badminton. We have league games in football. Everything is happening. So it's a lot of push and emphasis that is given for the football. So I think like that activity, your activity at the ground level at this remote village is much appreciated. So I thank Mr. Florian, who is the chief guest today, alage Samuel, and then Sarpanch garu, atlage మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు ఈ ఆర్గనైజేషన్, ముఖ్యంగా ఇంకొకటి, ఈ ఆర్గనైజేషన్ ఇన్ని సంవత్సరాల పాటు మీ అందరికీ ఈ గ్రామాల్లో ఆయన పనిచేసుకుంటూ, ఇంత ఓపికగా పనిచేసుకుంటూ, ఇంతమందితో పనిచేయిస్తూ, అట్లాగే మీ అవసరాలు ఏంటో ఆయన గుర్తించి దాని మీకోసం ఆయన ఏదో తపన పడిపోయి ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా కొంత ఆయన సహకరించి మరింత మందికి, ఎక్కువ మందికి కూడా ఉపాధి అవకాశాలు కానీ, లేకపోతే ఇంకేమైనా సరే ఎంపవర్మెంట్ కానీ, ఏదైనా సరే మహిళలకు సంబంధించి మీరందరూ ఆయనకి సహకారం చేస్తారని, అట్లాగే వాళ్ళ స్టాఫ్కి సంబంధించిన కానీ, అట్లాగే ఎలియర్ ఇన్స్టిట్యూషన్స్ who supported this NGO, maybe KGN, and also the foreign funding like Swiss Academy. I think like there's more funds that he can tap, and also more people that he can able to work, so that he can able to show the development to all these people. Thank you very much for giving this opportunity, Venkateswar garu. Atlage thank you everyone for being part of this nice initiative, being part of this activity, and being part of this event today. Thank you very much. ముత్తతార ప్రాజెక్టు సార్ మాకు అందించాడు, అలాగే మిషన్ సెంటర్ కూడా అందించాడు. అనేక కార్యక్రమాలు జరగాలని కోరుకుంటున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్స్. ముచ్చటైన మన ఊరి కథ ఒకటింటారా, అచ్చమైన పచ్చ పల్లె తీరునే కంటారా. ముచ్చటైన మన ఊరి కథ ఒకటింటారా, అచ్చమైన పచ్చ పల్లె తీరునే కంటారా. తెల్లవారే కోడి కూత, కోయిలమ్మ తేనె పాట, మంచు పూల గోగు తోట, ఎరువాక వెంకి పాట. ఈ పల్లె పడుచుల ముత్యాల ముగ్గులు, సెలేటి పరుగులు, గోదారి ఉరకలు, చెప్పలేని ఎన్ని హంగులు. అనగా కళ్ళ తీసగౌడలు, గొర్రెలు దాసగొల్లలు, గంగిరెట్ల దాసరి, మేల మంగలి, చాకిరేవు కాణ సాకలి. ఊరి పెద్దల తీర్పులోగిలి, గంపలల్లుతున్న మేదరి, గాలమేయుచున్న జాలరి. కలగలసిన పల్లెతనమిదే అనగనగా మన ఊరిలో. ముచ్చటైన మన ఊరి కథ ఒకటింటారా, అచ్చమైన పచ్చ పల్లె తీరునే కంటారా. చెంగు చెంగుమంటూ చింగులే పిల్లలు, ఒడ్లు దంచుతూ జోలపాడు తల్లులు, గోటి బిల్లాటలు, మంచి కోర మిత్రులు, రచ్చబండ ఊసులు, ఎడ్ల బండ్ల రేసులు, నీళ్ళ రేవు నీటి చావడి, ఊరి చివర గొడ్ల సావడి, రైతు ఇంట్ల వడ్ల రాసులు, సరుకులిచ్చు చావకారులు. కలగలసిన పల్లెతనమిదే
Very happy to be here today. I feel very honored to see all the children, the parents, the staff of HOST, and therefore see the legacy of Nirmala 33 years after it. And she was, for me, an example, a very strong woman, and an example of how we can empower women, how important women and girls are in our society. And we are very happy to contribute to this cause, and I'm sure all the other projects and programs of HOST are even more important than the foundation of what we are doing with the football program. And therefore I just want to thank all the staff and Venkateshwalu and everyone, especially also the girls who are doing great for all their work and their passion. It's really a pleasure to be here, and looking forward to 33 more years of HOST to come, and we are happy to be part of the journey you're all going. And again, thank you for the invitation, Danya for everything, and wish you a happy day. Thank you. మా ఊరు మలికపల్లె కుమ్రోల్ దగ్గర. నేను ఇక్కడికి చదువుకోనికి వచ్చిన. మా ఇంట్లో పరిస్థితులు
బాగాలేవు. టీచర్ మాకు తెలిసిన వాళ్ళైతే ఇక్కడ వార్డెన్గా ఉన్నారు. మాకు ఫుడ్ కూడా బాగానే ఉంది. సార్లు టీచర్ అందరు బాగా చూసుకుంటారు. మాకు చాలా హ్యాపీగా ఉంది ఇది ఉంటే. ఇంకా ఫుట్బాల్ కూడా ఆడిపిస్తారు మాకు. ఫుట్బాల్ ఎట్లా కనిపించది, ఎట్లా ఆపేది నేర్పిస్తారు. మా వార్డెన్ టీచర్ కూడా చాలా బాగా చూసుకుంటుంది. పేరుకు మాత్రం ఫుట్బాల్ తెలుసు, కానీ ఎలా ఆడతారో, ఎలా పాసింగ్ చేస్తారో, ఎలా కిక్ చేస్తారో అసలు తెలీదు. ఇక్కడ హాస్టల్లో చేరడం వలన మాకు ఫుట్బాల్ నేర్పించడం జరిగింది. అది చాలా సింపుల్ గేమ్. అది థ్రోయింగ్, పాసింగ్, కిక్కింగ్ చాలా ఈజీనే, చాలా మంచిగా ఆడతారు. అది ఆడడం వల్ల మాకు చాలా హెల్త్ ఇష్యూస్ కూడా తగ్గినాయి. హెల్త్ కూడా చాలా ఓకే, బెటర్గా ఉంది. థ్యాంక్ యూ.
Assisted by our mother Nirmala in this training, tailoring training. They fixed this. Where is Nirmala? Nirmala, her mother. So she fixed this. Undergone. Where is the tailoring teacher? After them, Sandhya. మరి ఇక్కడ డ్రైవింగ్ సెంటర్ జరిగింది, మీకు చెప్పారు కదా ఇందాక నుంచి. మరి ఆ సెంటర్ జరిగిన దానిలో ఆ టైలరింగ్ టీచర్ గారు మరి దానికి టైలరింగ్ సెంటర్ జరిగింది అనే దానికి నిదర్శనం ఏంటంటే ఇదిగో ఈ గౌన్ ఇక్కడ కుట్టబడింది. ఎవరి ద్వారా ఎవరైతే నేర్చుకున్నారో నిర్మలా గారు ఈవిడ వాళ్ళ అమ్మాయి కోసం ఈ గౌను నేర్చుకున్న తర్వాత కుట్టింది అనమాట. ఈ గౌను మరి ఆ గౌను కుట్టారు అంటే ఇక్కడ టైలరింగ్ శిరీష అటు తిరుగు, శిరీష ఇటు తిరుగు, ఇప్పక తిరిగి. అక్క అదే అదే బేబక్క బేబక్క ఆ మంచి సంవత్సరం కదా పిలిసాడికి శిరీష అక్కడ సర్లే అమ్మా ఎండ ఎగురుతుందా సఫాలేదు కదా బాబు చిన్న పాయ భయస్తా బామ్మ ada lupa Grisa. సింగల్ గేలు బాగా వస్తున్నాం
అమ్మ అదే వచ్చాడు గురించి వస్తున్నాడు కానీ నుంచి లాస్ట్ సరే మా ఎదురా ఫినిష్ చూడు మళ్ళా అయిపోయినమ్మడి సిరిషెడ్ చూడు సెకండ్ మనిషి సెకండ్ ఓకే ఇప్పటి వరకు కూడా మేము అక్క చెల్లెళ్ళక్క ఇద్దరు ఒక చోటే ఉండి ఒక చోటే పనిచేసి 25 సంవత్సరాల వరకు మేము కలిసి పనిచేస్తాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బాగానే ఆమె చనిపోయేంత వరకు కూడా నేను ఆమెతోనే కలిసి పనిచేస్తాను. ఎప్పుడు కూడా సంస్థ స్థాపించినప్పటి నుంచి కూడా 5 సంవత్సరాలు సింగపాంపల్లి స్కూల్లో తనతోనే పనిచేసే కలిసి. తర్వాత 2020లో ఒక మ్యాథ్స్ ఏర్పాటు చేసి మ్యాథ్స్ లో ఒక 5 సంవత్సరాలు చేస్తాము. అది చేసిన తర్వాత కూడా మళ్ళీ సతీష్ సార్ గారు 2003లో వచ్చి మాకు ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు సారు మాకు సంస్థకి హెల్ప్ చేస్తూనే ఉన్నారు. అప్పటి నుంచి నిర్మలక్కకి ఎప్పుడు కూడా అండదండగా ఉండి మంచిగా చేస్తూ బాగా చేస్తున్నారు. ఇప్పటికి కూడా సార్ రిటైర్ అయిన తర్వాత కూడా ఈ సంస్థ కోసం కృషి చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. తర్వాత ఈ అక్క చనిపోయిన తర్వాత కూడా వెంకటేశ్వర ఇంకా చేస్తాడో చేయలేడో ఒక్కడే కదా, కష్టపడతాడో లేదో మేము పాత స్టాఫ్ అంతా కూడా మానేసినప్పటికీ కూడా ఆయన స్వయం కృషితో ఒక్కడే కష్టపడుతూ బాగా ముందుకు తీసుకెళ్తున్నారు సంస్థని. సంస్థ అహర్నిశలు కూడా ఎప్పుడు ప్రజల కోసమే పనిచేస్తుంది. ఇక్కడ చాలా వరకు కూడా స్వచ్ఛందంగా అన్ని కార్యక్రమాలు చేశారు. ఉన్నంత వరకు కూడా బాగా చేస్తుంది కదా. మా హెడ్ మాస్టర్ కృష్ణారెడ్డి గారికి, ఎంఈఓ గారికి అందరికీ ముందు పోస్ట్ తరఫున 33వ సంవత్సర వార్షిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి అందరూ వక్తలు చెప్పింటారు. ముందుగా నేను ఆలస్యం కావడానికి కారణం ఏంటంటే ఈరోజు మా బెస్ట్ ఫ్రెండ్ ఒక ఆయన కాశీరెడ్డి అని గొడతల్లో చనిపోయారు. మార్నింగ్ అక్కడ పోయి అటెండ్ అయ్యాను. తర్వాత మా బావమర్ది పెళ్లి ఉంది, మా అమ్మాయి అల్లుడు అందరూ వచ్చారు. వాళ్ళను అక్కడ కూర్చోబెట్టి ఇక్కడ తర్వాత యాక్చువల్గా నిన్నటి వరకు కూడా మేము చెక్స్ తీసుకోలేదు సార్. ఆ చెక్స్ రాత్రికి తీసుకున్నారు. ఇప్పుడు మురళీ సారు నేను సంతకాలు చేసి ఆయన ఎక్కడో నల్లగాలో ఉంటే ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్ పక్కన ఒక రూమ్ లో కూర్చొని అప్పటికప్పుడు సంతకాలు చేసి ఈ రోజు ఏదో ఒకటి చెయ్యాలా అన్నటువంటి మా అమ్మాయి వాడికి తాళాలు ఇచ్చేసి పరిగెత్తుకుంటూ వచ్చాను. మా అమ్మాయి ఒక మాట అనేది, నాన్న నువ్వు ఏదో 12-13 సంవత్సరాలు అయింది, ఎప్పుడు ఏదో చెప్తుంటావు, మేము వచ్చేది సంవత్సరంలో 1-2 సార్లు, ఇప్పుడు కూడా మీరు పరిగెత్తు అంటే అది అకేషన్ ఒక్కోసారి కలిసి వస్తుంది మనకు. ఎందుకంటే మా ఫ్రెండ్ ఈరోజు చనిపోవడం, తర్వాత ఈ కార్యక్రమం, ఆ పెళ్లి అన్ని ఒకేసారి కలిసి రావడం
మరి దానికి నేను క్షమించగలని ఆలస్యంగా వచ్చినందుకు మీరు అందరూ పెద్దలు తర్వాత ఇక్కడ వచ్చినటువంటి కార్యక్రమానికి పేరు పేరున ప్రతి ఒక్కరూ నన్ను క్షమించగలరని ప్రార్థిస్తూ వాళ్ళ లిస్ట్ కూడా ఇచ్చారు. కానీ వాళ్ళు ఇంగ్లాండ్ లో పంపించినటువంటి పౌండ్స్ ఎక్స్చేంజ్ లో 7,811 రూపాయలు మాకు తగ్గింది. మళ్ళీ దాని మీద మేము మెయిల్ పెట్టాము. మెయిల్ పెట్టిన వాళ్ళు ఏమన్నారంటే ఈ ఎక్స్చేంజ్ కింద 48 పౌండ్స్ ఇచ్చాము, మళ్ళీ ఇచ్చే ప్రసక్తే లేదన్నారు. దీని మీద మేము ఇతరులలో మన ఈసీలో అందరూ కమిటీ వాళ్ళంతా కూడా ఏం చేయాలి ఎట్లా అంటే అప్పుడు సతీష్ గారు ఒక సూచన చేశారు. పిల్లలకు వాళ్ళు చెప్పిన అమౌంట్ ఇవ్వండి, కాకపోతే ఇక్కడ కొంతమంది తల్లిదండ్రులను కన్విన్స్ చేసి ఒక 8,000 రూపాయలు మళ్ళీ మీకే వస్తాయి. అంటే ఇప్పుడు 10,000 తీసుకున్న వాళ్ళు ఒక 1,000 రూపాయలు కంట్రిబ్యూట్ చేస్తే మేము తీసుకునేది ఏం లేదు. కాకపోతే ఇప్పుడు మేము ఆ చెప్పులు అందరికీ యాక్చువల్ అమౌంట్ వస్తే అక్కడ చెప్పులు డిజైన్ అవుతాయి. ముందు తీసుకున్న వాళ్ళకి డబ్బులు ఉంటాయి. తర్వాత సార్ వీ రిక్వెస్ట్ యూ బెల్లంకొండ అబ్దుల్ కలాం ఎస్ చెక్కు తీసుకో. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు మా పెద్దమ్మ గురించి మాట్లాడుకోవాల్సింది వస్తే ఈ రోజు ఆమె మన మధ్యలో లేదు అంతే, కానీ ఆమె చేసిన మంచి పనులు ఎన్నో మనం అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఆమె చేసిన మంచి అంతటా దేవుడితో ఉంటుందని నేను నమ్ముతున్నా. ఇదిగో మా పెద్దలు చేసే పనులన్నిటిలో ఇంకా ఎన్నో కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లేటప్పుడు ఇక్కడ ఉన్న వాలంటీర్లు అయితేనేమి మీరందరూ సహాయంగా మీరు అతనికి ఉండాలని నేను కోరుకుంటున్నా. మా పెద్దలు చేసిన ఎన్నో మంచి పనులలో కూడా నేను కూడా భాగస్వామిని అయినందుకు నేను చాలా గౌరవపడుతున్నా. మా పెద్దమ్మ ఉన్నప్పుడు నేను రాలేకపోయా, కానీ ఇప్పుడు మా పెద్ద ఆయనకు తోడుగా ఉండాలని అనుకున్నా. కానీ ఇలాంటివి ఎన్నో పనులు చేసి చాలా మందికి ఒక చిన్న ఉద్యోగం లాగా అట్లా కనిపించి ఇంకా మిషన్ అయితేనేమి హాస్టల్ అయితేనేమి పిల్లలకు కూడా ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఇంకా ఇలాంటి పనులు ఎన్నో చేస్తూ ముందుకు నడపాలని మీ అందరి ఆశీస్సులు మా పెద్దలకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ధన్యవాదాలు.
అడుగు. చూడు బుజ్జి, ఒరే డబ్బా ఎక్కడ తీస్తానులే. బేబక్క పిల్లంటే పాడదొచ్చు, పాడంటే పాడదొచ్చు, ప్లేయర్ అంటే అక్క. ప్లేయర్ అంటే రాక చదువు రాక ప్లేయర్ చేయవా? మనకి కూరగాయలు ఆకుకూరలు విత్తనాలు కూడా ఇచ్చి వాళ్ళ ఇళ్లలో కిచెన్ గార్డెన్ లేపించి చేయడం జరిగింది. అంటే గత 10 సంవత్సరాల ముందే అంచనా వేసి చేసింది. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, దీన్ని ఇట్లా చేస్తే ఈ కూరగాయలు ఆకుకూరలు మన కుటుంబాలు బాగుంటాయి, అవి తినడం వల్ల వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది అన్న దాని మీద ఇప్పుడు సంస్థలు చేసిన పనులు గవర్నమెంట్ చేస్తుంది. అంటే ఈ గవర్నమెంట్ కంటే ముందే అంచనా వేసి ఈ సంస్థ ప్రతి కుటుంబం ఎలా బతకాలి, ఎలా ఉంటే ముందుకు పోతారు, ఆర్థికంగా ఉంటారు అన్న దాని మీద చేయడం జరిగింది. సంస్థకు అందరూ కృతజ్ఞతలై ముందుకు తీసుకెళ్తాం. థ్యాంక్ యూ సార్. సార్ అందరికీ నమస్తే, ఇప్పుడు అందరికీ నమస్తే. మరి గత 30 సంవత్సరాల నుంచి ఏరులో మేడం నాకు తెలుసు. మరి ఎన్నో సంఘాలు, పొదుపు సంఘాలన్నీ ముందుకు జరిపించినది. మరి నేనైతే మా మధ్యలో లేదని మేడం గురించి చాలా బాధపడుతున్నాను. మేడం మరణించినప్పుడు నేను ఇక్కడికి వచ్చి సేవలు జరిగింది. మరి మేడం మరణించింది. మరి ఈ సంఘాన్ని, ఈ సంస్థను, ఈ పేద ప్రజలందరినీ ఎలాగో ముందుకు నడిపిస్తారని నేను చాలా బాధపడినప్పటికీ సార్ గురించి కూడా మేము ఎంతో బాధపడినాము. కానీ ఆ లోటు సార్ ముందుండి ప్రతి విషయం కూడా ముందుకు జరిపిస్తున్నాము. అమ్మాయి బట్టికి వెంకటేశ్వర సార్కి నమస్కారం. మరి అంతేకాకుండా మిషన్ సెంటర్ కూడా మేము కావాలని సార్ అడిగినప్పుడు మాకు ఈ అవకాశం మాకు సార్ కళా చేసిండు. మరి మిషన్ మరి ఎలాగ కుట్టడానికి మాకు తెలియనప్పుడు కూడా మా మేడం వాళ్ళిద్దరు అక్కపేరం నుంచి ఒక మేడం, గంజరగరం నుంచి ఒక మేడం వచ్చి మాకు తెలియని నేర్పించింది. మిషన్ కుట్టని తెలియని నాకు కూడా ఎన్నో మరి మేడం గారు ఇసుకోకుండా మాకు మరి ఎంతగానో నేర్పించినందుకు కుటుంబ మేడం గారు, మా మేడం వాళ్ళకు ముఖ్యంగా సతీష్ సార్ మాకు 30 సంవత్సరాలు కూడా సార్ మాకు తెలుసు. మరి ఇక్కడ ఉన్న అందరికీ మరి పీపురమ్మ ప్రెసిడెంట్ వెంకరంచన కూడా ఉన్నారు. ఇక్కడ ఉన్న మరి వెంకటేశ్వర సార్ కూడా మా నమస్తే చెల్లించుకుంటున్నాను. అందరికీ వెంకటేశ్వర ఒక్కడే ఏం చేయలేడు, ఏమైనా చేస్తాడు ఆయన ఒక్కడే. ఆయన చేస్తాడు, ఆయన ప్రయత్నం ఆయన చేస్తాడు, కానీ ఆయన ఒక్కడి వల్ల ఏం కాదు. సో వెంకటేశ్వర గారు కూడా నేను చెప్పేది ఏంటంటే, మీ ప్రయత్నంతో పాటు ఏంటంటే గవర్నమెంట్ కల్పిస్తున్నటువంటి వివిధ రకాల స్కీములు కూడా కొంత మీరు అవగాహన చేసుకొని డిపార్ట్మెంట్స్తో కొంచెం లైజన్ చేసుకున్నట్లయితే మీరు ఏదైతే మీరు అనుకుంటున్నారో
మీ గోల్ ఏదైతే ఉందో దాన్ని మీరు కొంత ఫాస్ట్గా కానీ దాన్ని ఈజీగా కానీ చేర్చుకోవడం ఈజీ అవుతుంది. సో అందులో భాగంగా వెలుగు డిపార్ట్మెంట్కి సంబంధించి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇంతకుముందు ఏమైనా స్కిల్ ట్రైనింగ్ నేర్చుకున్నారా? టైలరింగ్ మీద కానీ మగ్గం వర్క్స్ మీద కానీ లేకపోతే ఇంకేమైనా యాక్టివిటీ మీద ఏమైనా ట్రైనింగ్ నేర్చుకున్నారా మీరు? అందరికీ ఆకలేస్తుందా? సో ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మిస్టర్ ఫ్లోరియన్ who accepts as chief guest for this occasion today. అట్లాగే శామ్యుల్ గారు, అట్లాగే సర్పంచ్ గారు, అట్లాగే కేవీ రావు గారు, అదర్ డిగ్నిటరీస్, ఎంఏ గారు చెప్పారు. అలాగే ముఖ్యంగా ఈ స్టాఫ్ హోస్ట్కి సంబంధించిన ప్రీవియస్ స్టాఫ్ కానీ ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్న స్టాఫ్ కానీ అట్లాగే మీ అందరూ కూడా మరొకసారి వెల్కమ్ చెప్తూ వెరీ గుడ్ మార్నింగ్. సో నా పేరు రవికుమార్. నేను నాబార్డ్ తరఫున ప్రకాశం జిల్లాకి మరియు బాపట్ల జిల్లాకి, ఈ 2 జిల్లాలకి ఉన్న నాబార్డ్ ఆఫీసర్ని. ఎప్పుడైనా చూసారా నన్ను? చూడలేదా? సో ఇక ఇంతకుముందు 2 సార్లు వచ్చాను నేను. సో ఐ వాజ్ దేర్ హియర్ ఫర్ ఐ వాజ్ దేర్ హియర్ ఫర్ ట్వైస్ ప్రీవియస్ టు దిస్ అకేషన్. సో నాబార్డ్ గురించి కొంతమంది మీ అందరికీ తెలిసే ఉంటుంది. మేబీ ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ నేను చిన్నపిల్లలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఐ విల్ టేక్ జస్ట్ 10 minutes నేను ముగించేస్తాను. సో ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను వెంకటేశ్వర గారు 1 month నుంచి నేను ఫాలో అప్ అయ్యి హీ ఇన్ఫార్మ్డ్ మీ 1 month in advance. సో ఐ వాజ్ స్టిల్ దేర్. నిన్న రాత్రి వరకు నేను చిత్తూరులో ఉన్నాను. సో మార్నింగ్ ఎమ్మటే బయలుదేరి ఇక్కడికి వచ్చాను. కొంచెం నేను లేట్ అయ్యి కాబట్టి మీరు అందరూ క్షమించవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఇందులో ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మహిళలే ఉన్నారు. ముఖ్యంగా నాకు బాగా అనిపిస్తుంది మహిళలే ఉన్నారు. సో ఆయన ఏం చెప్పారో నాకు తెలియదు, కానీ మీరు అందరూ వచ్చారు కాబట్టి. సో నాబార్డ్ తరఫు నుండి మనకి ముఖ్యంగా మీరు మహిళలకు ఏం చేస్తారా సార్? మా వాలంటీర్స్ ఉన్నారు, లేకపోతే హోస్ట్ తరఫున మేము చేయడానికి కూడా చాలా మంది మేము కూడా ప్రయత్నిస్తున్నాము. సో ఏం చేస్తారో చెప్పండి, నాబార్డ్ తరఫున ఏం చేయగలుగుతారో చెప్పండి. అటు వ్యవసాయం కానీ లేకపోతే మహిళలకి సంబంధించిన శిక్షణ తరగతి ఏమైనా స్కిల్ ట్రైనింగ్ ఏమైనా మీరు ఏమైనా చేయగలుగుతారంటే నేను వెంకటేశ్వర గారికి చెప్పాను. ఇంతకుముందు 2 సార్లు వచ్చినప్పుడు కూడా మహిళలకి ప్రధానంగా మనం నాబార్డ్ తరఫున కానీ లేకపోతే జిల్లా యంత్రాంగం తరఫున కూడా ఏంటంటే వివిధ రకాల శిక్షణలు ఇప్పిస్తున్నారు. మీరందరూ కూడా డిఆర్డీఏ వెలుగు డిపార్ట్మెంట్లో అందరూ ఉన్నట్టున్నారు కదన్నా. అందరూ ఎస్హెచ్జి గ్రూప్లో ఉన్నారా? ఇక్కడ ఎస్హెచ్జి గ్రూప్లో లేని వాళ్ళు ఎవరు ఉన్నారా? అందరు గ్రూప్లో ఉన్నారు ఎస్హెచ్జి గ్రూపుల్లో. సో మీకు గవర్నమెంట్ తరఫున ఎస్హెచ్జి గ్రూప్స్ తరఫున మీకు కొంత ఈ శ్రీనిధి కింద కానీ లేకపోతే లఖపతి దీది కింద కానీ లేకపోతే ఈ పిఎంఈజీపీ కింద కానీ ప్రభుత్వం కూడా వివిధ రకాల వ్యాపారాలు పెట్టుకోవడానికి మీకు అన్ని చనిపోయింది. ఈ మధ్యలో గ్యాప్ వచ్చేసింది. 5-6 నెలలు ఆమె చనిపోయి మళ్ళీ కొత్త కమిటీని ఎన్నుకునేసరికి గ్యాప్ వచ్చేసింది. ఆ గ్యాప్లో మేము ఇవ్వమన్నారు వాళ్ళు. అందువల్ల సతీష్ సార్ గారిని మరి చూపించి లెటర్స్ అన్ని చూపించి సార్ ఇట్లా ఉంది ఏం చేయాలన్నప్పుడు మ్యాన్ఫెడ్ హోతు ఆయన నిర్మల వాళ్ళ బ్రదర్ అక్కడ ఉన్న ఆయన జర్మనీలో ఒక ఆఫీస్కి వెళ్ళి మరి వాళ్ళతో మాట్లాడి అన్ని సక్రమంగా నెక్స్ట్ 2027 ఏప్రిల్కు ఇస్తాము అని చెప్పిండ్రు. ఎదురు చూస్తున్నాం. ఇంకా ఆమె కోరిక నెరవేరాలా అన్న ఉద్దేశంతో ఇల్లు లేని వాళ్ళకు ట్రైబల్స్కి ఇల్లు కట్టించాలన్న ఉద్దేశంతో మరి ఇంతవరకు అయితే అధికారికంగా వచ్చినది. మరి అది జరుగుతుందని ఆశిస్తున్నాం. మరి వేదిక పెద్దలు క్షమించాలి, మాకు చైర్స్ లేవు వాస్తవంగా ఆఫీస్లో. ఈ మధ్య రిపేర్ చేయించినాం కొన్ని, అందువల్ల వీళ్ళకు సరైన చైర్స్ నేను ప్రొవైడ్ చేయలేకపోయినాను. ఉద్దేశంతో ఆయన పనిచేస్తున్నారు. మరి అదేవిధంగా ఈ స్థలం కొనడానికి మరి ఈ స్థలానికి ఫినిషింగ్ కానీ మరి మేడం గారితో సార్కి పరిచయం ఉంది. మరి కేఎన్హెచ్ సపోర్ట్ ద్వారా పని జరిగేటప్పుడు సార్ కూడా మేడంకి మంచి సపోర్ట్ ఇచ్చి అప్పటి నుంచి పని చేయించడం జరిగింది. మరి నిర్మలాబాయి మేడం వచ్చి రూరల్ ఏరియాలో ఆమె పుట్టారు కనుక అదే ఏరియాను డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఆవిడ మరి సంస్థని తీసుకొని ఏర్పాటు చేసుకొని మరి ఈ గ్రామాలు ఈ బేస్వారపేట మండలంలో ఈ ఏరియాలో ఉన్న గ్రామాలన్నీ ఆమె తిరిగి మరి ఎంతో కష్టపడి మరి మీ అందరినీ తయారు చేయటం జరిగింది. మరి అప్పుడు ఆమె పెట్టిన భిక్ష వల్ల మరి కొంతమంది ఇప్పుడు చక్కగా నడవటం జరుగుతుంది. నేను మొన్న ఇక్కడికి వచ్చినప్పుడు ఒక చిన్న పిల్ల, ఈ పిల్ల ఎంత ఉంది ఆ పిల్ల, మరి మేడం ఫోటో ఇక్కడ ఉంది సార్, ఆ ఫోటో తెచ్చి ఇక్కడ పెట్టారు. ఆ పిల్ల ఏముందంటే వెళ్ళి మేడం దండం పెట్టి, మేడం ఈ మ్యామ్ వల్ల కొంతమంది బతుకుతున్నారు మేడం, అందరిని బతికిచ్చి పోయింది మేడం ఈ మేడం అంది. నాకు చాలా బాధ అనిపించింది. మరి ఎందుకంటే ఒక మనిషి పోయే ముందు కొన్ని జీవితాలు వెలిగించి వెళ్ళిందావా అని మనం చెప్పుకోవాలి. మరి అంత పని చేసినావా, మరి ఆమె చేసిన పనిని వదలకుండా
మరి దాన్నే పట్టుకొని అంటే ఆమె చేసిన పని మళ్ళీ ఇంకొకరు ఆ కుటుంబంలో చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ కష్టం ఏంటి అనేది అది ఎవరైతే చేశారో వాళ్ళకి తెలుస్తుంది. అది సర్వీస్ అనేది అది ఊరికి ఇదవదు. మరి దాన్ని పట్టుకొని వెంకటేశ్వర్ల సారు అదే ఉద్దేశంతో చేస్తున్నారు ఆ పనిని. ఆ పని చేసినందుకు సార్కి ధన్యవాదాలు అని చెప్పారు. అదేవిధంగా దాన్ని వదలకుండా మరి KNH ఏదైతే ఉందో అది మరి ప్రతిసారి ఒక 40 లక్షలు 50 లక్షల వరకు ఫండింగ్ ఇచ్చేది. మరి అది కొన్ని కారణాల వల్ల అది ఆపేయటం జరిగింది. మరి అది ఆపేశారని సంస్థను ఆపకుండా మరి కొన్ని ప్రోగ్రామ్స్, ఫుట్బాల్ ప్రోగ్రాము మరి నాబార్డు సార్తో ఇక్కడ ఉన్న ఎంతమంది అయితే అధికారులు ఉన్నారో వాళ్ళంతమందిని కూడా ఆయన ఏం చేస్తారంటే ఒక పనిని ఏదన్నా అనుకున్నారంటే అది వదలరు. ఆయన వద్దన్న ఆయన దగ్గరికి 10 సార్లు తిరగటం, 10 సార్లు మెయిల్ పెడతాం, ఆయన పీక్ వస్తారనమాట. ఒక సందర్భంగా మనం అనాలంటే వెంకటేశ్వర సారు ఏదన్నా దొరుకుతుంది అంటే దాన్ని పీక్ వచ్చే వరకు ఆగరు. బాబాయ్ గారి జ్ఞాపకార్థం ఈ స్పోర్ట్స్ సంస్థ ప్రారంభోత్సవము సందర్భంగా ఒక 2 విషయాలు గుర్తు చేసుకోవాలనుకుంటున్నాను. సార్ చెప్పినట్లుగా మేడం గారు చాలా మంచి టీచర్. నేను 10th క్లాస్ ట్యూషన్ మేడం గారి దగ్గర చదువుకున్నాను. మేడం గారు మాకు ఇంగ్లీష్ టీచ్ చేసేవారు. చాలా సౌమ్యులు, మమ్మల్ని చాలా ఒక ఇంట్లో వ్యక్తులుగా, ఇంట్లో పిల్లల్లాగా ఎలా చూసుకుంటారో ఆ విధంగా చూసుకునేవాళ్ళు మేడం గారు. అప్పటి నుంచి కూడా నాకు నిర్మల గారు అలాగే వెంకటేశ్వర సారు వాళ్ళు తెలుసు. వాళ్ళు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు కూడా అప్పటి నుంచి మేము చూస్తూనే ఉన్నాం. ఇకపోతే నేను ఇప్పుడు గంజంకుల హై స్కూల్ హెడ్ మాస్టర్గా చేస్తున్నాను. మా స్కూల్ పిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలందరూ కూడా మనకు తెలిసినటువంటిది, మన దగ్గర ఉండేటటువంటి పరిస్థితులు ఎట్లా ఉంటాయనేది. ఇంటి దగ్గర తల్లిదండ్రులు కొంతమంది వలస వెళ్తూ ఉంటారు. మరి పిల్లలు ఎక్కడ ఉండాలి, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. వాళ్ళ చదువు ఆగిపోకుండా ఇక్కడ హాస్టల్లో ఉంచి చాలా చక్కటి సదుపాయాలు కల్పించి వాళ్ళ చదువుకి ఎటువంటి ఆటంకం లేకుండా ఇంత మంచి కార్యక్రమం చేపట్టడం అనేటటువంటిది గొప్ప విషయం. పిల్లలు కూడా చెప్తుంటారు హాస్టల్లో చాలా బాగా చూసుకుంటున్నారు అని. ఎప్పుడైనా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయినప్పుడు నేను వెంటనే మేడం గారికి ఫోన్ చేస్తుంటాను, హాస్టల్ వార్డెన్ గారికి. చాలా కేరింగ్ తీసుకుంటారు ఆవిడ. అట్లా ఇక్కడ ఉండేటటువంటి ఫెసిలిటీస్ కావచ్చు, తర్వాత ఆయన యొక్క ఆలోచనలు కూడా చాలా నోబుల్గా ఉంటాయి. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా మరెన్నో జరగాలని చెప్పేసి కూడా నేను కోరుతున్నాను. అయితే ఇందాక వెంకటేశ్వర సార్ చెప్పినట్లుగా ఫుట్బాల్ ట్రైనింగ్ కార్యక్రమం ఏదైతే ఉందో వాటికి కూడా సహకరించమని అడిగి ఉన్నారు, చాలాసార్లు అడిగి ఉన్నారు. అందులో ఉండేటటువంటి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కూడా నేను చెప్పి ఉన్నాను. సో ఈ స్కూల్ అనేటటువంటిది మన వ్యక్తిగతమైన స్కూల్ కాదు, ప్రభుత్వ పాఠశాల కాబట్టి ప్రభుత్వ నిబంధనల మేరకు కొన్ని సందర్భాల్లో మనం నచ్చిన పని చేయాలనుకున్నా కూడా కొన్ని అడ్డంకులు వస్తూ ఉంటాయి. అదే విషయాన్ని సార్కి చెప్పాను. సార్ కూడా డిఓ గారి దగ్గరికి, ఆర్జేడీ గారి దగ్గరికి కూడా వెళ్ళి ఈ విషయాన్ని వాళ్ళ దగ్గర తీసుకెళ్ళడం జరిగింది. కానీ వాళ్ళు కూడా తమ ఆసక్తతను వ్యక్తం చేశారు. ఈ విషయంలో మేము కూడా గట్టిగా ఏం చేయలేకపోతున్నామని. సరే, కొంత డేర్ చేసి మేమే ఫుట్బాల్ పిల్లలు ఆడుకోవడానికి అనుమతించడం జరిగింది. వాళ్ళు కూడా బాగా ఆడుతున్నారు. సో మై డియర్ స్టూడెంట్స్, మరి ఫుట్బాల్ అనేటటువంటిది ఇట్స్ నాట్ ఓన్లీ మియర్లీ ఏ గేమ్, వెరీ మచ్ స్వీటర్ దాన్ Swiss chocolates. The heart of Mr. Florian is very much sweeter than Swiss chocolates. He is sponsoring our students football, and it is not just merely a financial support, sir. You are supporting their bigger dreams, and they are aiming higher, and by the support of their coach and Venkateswara Garu, their talent may cross the oceans and the continents by your support. So I wish you to expand or extend your services to more places in India, and the bonding between India and Swiss become much more greater. Thank you for your support. And మరి వెంకటేశ్వర సార్, మీరు ఇలాగే అటువంటి నోబుల్ పర్సన్స్ యొక్క హెల్ప్ తీసుకొని మన యొక్క రూరల్ ఏరియాస్లో ఉండేటటువంటి
ముఖ్యంగా ఆడపిల్లల చదువు అనేటటువంటిది మన దగ్గర కొద్దిగా తక్కువ. వెళ్తారు, ఏదైనా పని తీసుకున్నారు అంటే అది ముగించే వరకు ఊరికే ఉండరు అనమాట. ఆ పని అయిపోవాలి. మరి ఆ విధానంలో పని చేయటం వల్ల మరి ఏరియా మొత్తం అంత మనల్ని పొందడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మన మధ్యలో ఉన్న హెచ్ఎం గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈ సభకు హాజరైనటువంటి ఆల్ ద డిగ్నిటరీస్, చీఫ్ గెస్ట్ మిస్టర్ ఫ్లోరియన్ గారు, సోదరులు, గౌరవ మండల విద్యాశాఖ అధికారి గారు, పెద్దలందరికీ నమస్కారం. సో ఈ ఫౌండర్ అయినటువంటి నిర్మల గారు నాకు 1995 నుంచే తెలుసు. ఎందుకంటే నేను జాబ్ రాకముందు విశ్వజ్యోతిని ఒక చిన్న కాన్వెంట్ ఉండేది, వ్యవస్థపేటలో స్కూల్ ఉండేది. ఆ స్కూల్లో మేడం గారితో పాటు నేను పనిచేశాను. అంటే చాలా చాలా బిగినింగ్ నుంచే ఆమె నాకు తెలుసు. చాలా చక్కని కార్యక్రమాలు ఏర్పాటు చేయడమే కాకుండా చక్కగా చదువు చెప్పే టీచర్లు కూడా నాకు బాగా తెలుసు. అలాగే హోస్ట్ సంస్థ తరఫున అనేక కార్యక్రమాలు ఈ సంస్థ నాకు తెలిసి మదనపల్లి జిల్లాలో కూడా ఉన్నట్టుంది కొన్ని రోజులు. అక్కడ కూడా ఎంపీ చెరువులో ఉన్నప్పుడు కూడా నేను 2-3 సార్లు వీళ్ళ సంస్థ దగ్గర కూడా వెళ్ళాను. చాలా చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ విద్యార్థులకు బుక్స్ ఇవ్వడం కానీ, తర్వాత వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇలాంటివన్నీ ఏర్పాటు చేయడం కానీ చాలా చక్కగా వాళ్ళ సంస్థ తరఫున చేతనంత వరకు వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తున్నందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆమె చాలా త్వరగా చనిపోయేందుకు గాను చాలా బాధగా ఉంది మనకు. ఆమె చాలా చక్కటి టీచర్. ఎందుకంటే ఆమెతో పనిచేశాను కాబట్టి నాకు ఆమె మనస్తత్వం తెలుసు. ఆమె యొక్క చాలా ఎప్పుడు ఏదో ఒక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఉంటుంది. పిల్లలకు చక్కగా చదువు చెప్పాలనేటువంటి దృక్పథంతో కూడా ఆమె ఎప్పుడు ఉంటుంది. ఆమె చాలా మంచి వ్యక్తి. అలాగే ఈ సంస్థ తరఫున కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ చుట్టుపక్కల మనకు చాలా స్కూల్స్ ఉన్నాయి, ఈ గవర్నమెంట్ స్కూల్స్ కూడా. సో బిల్డింగ్స్ కావచ్చు, లేదంటే వాటర్ ప్రాబ్లం కూడా కొంతవరకు ఉంది ఇక్కడ ఉన్నటువంటి స్కూల్స్లో. వాళ్ళు బిలో పావర్టీ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి ఏమైనా సంస్థ తరఫున కానీ, ఇక్కడ ఉన్నటువంటి పెద్దల తరఫున కానీ ఏమైనా చిన్న చిన్న కార్యక్రమాలు స్కూల్స్లో వాళ్ళకి కావాల్సినటువంటి ఈ ఏమైనా వాటర్ ఫిల్టర్స్ లాంటి చిన్న చిన్న వాటర్ ఫిల్టర్స్ ఏమైనా అవకాశం ఉంటే ఈ వాళ్ళ తరఫున అందిస్తే, అంతా బిలో పావర్టీ పిల్లలు కాబట్టి మంచినీటి సౌకర్యం కూడా వాళ్ళకు ఉన్నట్టుంటుంది. అలాగే ఈ గర్ల్స్ ఎయిడ్స్కు కొంతవరకు బాత్రూమ్ సమస్యలు కూడా కొంత ఉన్నాయి, పిల్లలు కొంత ఇబ్బంది పడుతున్నారు. సో సంస్థ తరఫున ఏదైనా అవకాశం ఉంటే ఇలాంటి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి స్కూల్స్ని విజిట్ చేసి ఏదైనా మేము సహకారం అందిస్తే ఆ పిల్లలు కూడా చాలా చక్కగా చదువుకునే అవకాశం అని చెప్పేసి ఏదైనా అవకాశం ఉంటే పరిశీలించాల్సిందిగా మీ అందరి తరఫున కోరుతున్నా. అలాగే గవర్నమెంట్ తరఫున కూడా ఆల్రెడీ కొన్ని పథకాల తరఫున వచ్చాయి ఆల్రెడీ కొన్ని. కాకపోతే నాడు నేడు కింద కొంత పెద్ద స్కూల్స్ మాత్రమే నాడు నేడు కింద డెవలప్ చేశారు. ఈ చిన్న స్కూల్స్కు నాడు నేడు కింద నిధులు రాలేదు కాబట్టి ఆ స్కూల్స్ అంతా డెవలప్ కావడానికి ఇబ్బందికరంగా ఉంది. అలా ఏదైనా మీ సంస్థ తరఫున చేయగలిగే అవకాశం అంటే చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వెంకటరెడ్డి సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. Thank you all participants and active participants, I must say, and please take it forward in full spirit, full joy. Thank you. పనిచేసేదంతా కూడా ఆ మొబైల్లో చూస్తూ ఉంటారు. మరి ఎవరైనా కానీ మారుమూల ప్రాంతాల నుండి క్రికెట్లో మంచి అనుభవం ఉందనంటే నేను సార్ గారి దగ్గర జాయిన్ చేపిస్తా, మొత్తం ఆయనే చూసుకుంటారు. మా తమ్ముడిని ఒకరిని చేపిస్తే చాలా రోజులు ఉండలేకపోయిండు, నేను బాధపడినా. థ్యాంక్ యూ సార్. ఈయన వెంకటేశ్వర గారు మాకు రోడ్డు కావాలని కోరుతున్నాడు. ఏదో నేను చిన్నది ఒకటి నీళ్లు వరకు ఇక్కడికి సప్లై చేసిన రోడ్డుది నా టైము కొంచెం ఉంది కాబట్టి ఈ టైంలో ఏదైనా కొన్ని అవకాశం ఉంటే ఖచ్చితంగా చేసడానికి అభ్యంతరం ఏం లేదు అని సభ సభ ముందుండే వాళ్ళకు కూడా విద్యార్థులకు మా శుభాకాంక్షలు. ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఆ నిర్మల అనే అమ్మాయి
మాకు తెలిసినంత వరకులో కూడా మాకంటే కూడా చిన్న వయసు అది వచ్చి అక్కడ శివసానపల్లి పెట్టిండ్రు, మళ్ళీ శివసానపల్లి నుంచి ఇక్కడ వచ్చి ఇక్కడ కూడా చేసిండ్రు. ఏడ చేసే డెవలప్మెంట్కు మా అందరికి కూడా సంతోషం అయిపోయింది. మేము కూడా మా శక్తి ఉన్నంత వరకు ఏదైనా సాయం చేయాలని అనుకున్నాము. కాబట్టి ఏం చేయడానికి కూడా మా కాడ కూడా పెద్దగా ఏం లేదు కాబట్టి ఇప్పుడు ఈ స్థలాన్ని కూడా ఆమె ఎంతో తెలివితేటలతో స్థలాన్ని చూసుకొని మాకు ఇప్పియాలా అని చాలా వరకు బాధ పెట్టి ఇప్పించుకుంటే ఏం చేస్తారమ్మా మీరు ఇక్కడ ఊరికే అక్కడ ఏం పైరు పండేది కాదు ఏం కాదు అని అంటే పండకుంటే మళ్ళీ అమ్మ మాకు కావాలి అని బాధపడి కూడా వాళ్ళిద్దరూ ఎంతో కొంత డబ్బులు కట్టి తీసుకున్నారు. గవర్నమెంట్ ద్వారా కూడా మరి ఏం చేస్తున్నారో ఏం కథో మనకేం తెలియదు. మనం చేసే పనులు కూడా ఏమైనా చిన్న చిన్న పనులు చేసే వాళ్ళమే కానీ పెద్ద పనులు చేసేది కాదు. మరి సార్ వాళ్ళంతా ఉండరు కాబట్టి వాళ్ళందరూ కూడా చేయాల్సిందిగా భాగంగా కూడా డెవలప్మెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. రావాలా ఆ స్థాయిలో మనందరూ కార్యకర్తలు ఉండాలి, మన సంస్థ వాళ్ళు ఉండాలి. మరి ఎంత బాధ్యతాయుతంగా పనిచేయాలి, డబ్బు విషయంలో ప్రతి ఒక్కటి అందరికీ తెలియాలి, అకౌంటబిలిటీ ఉండాలని చెప్పి నొక్కి చెప్పి వాళ్ళందరినీ కూడా ఒక గ్రూపు చేసినారు. మరి ₹1 ఖర్చు పెట్టినా కానీ కమిటీ సభ్యులకు తెలియాలా అనేటువంటి విషయాన్ని మరి చెప్పినందుకు మరి మా సంస్థలో ఉత్సాహంగా పనిచేసేటువంటి ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లు ఉన్నారు. మరి వాళ్ళు ఈరోజు మన మధ్య రాకపోవడం దురదృష్టకరము. ఎందుకంటే అత్యవసరంగా మ్యారేజ్ అయింది మా సార్ వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ వాళ్ళ రిలేషన్స్ది. వాళ్ళు ఒక్కరే బేస్తారపేట ఖమ్మంలో ఉన్న లాడ్జీలన్నీ బుక్ చేసుకున్నారు, రూమ్లన్నీ 60 రూమ్లు. అందువల్ల ప్రెసిడెంట్ ఇది సండే అయింది, ఇబ్బంది వాళ్ళు రానందుకు నేను బాధపడుతున్నా. మరి వాళ్ళు తర్వాతనైనా కలుసుకుంటారని నేను ఆశిస్తున్నాను. మరి మన కేవీ రావు సార్ గారికి బలంగా ఆయన ఆలోచనలు మిగులుతుంది, ఎప్పుడు కూడా పనిచేయాలని మరి చాలా ప్రోత్సహిస్తుంటారు పని చేసే వాళ్ళను. అది ఆయన దగ్గరుండి నేను నేర్చుకున్నాను. మరి ఆశిస్తున్నా నెక్స్ట్ రాబోయే రోజులలో మారుమూల ప్రాంతాల్లో ఎంతో అవినాభావ సంబంధం అనేది ఉంది. దాదాపు ఆమె ప్రైమరీ ఎడ్యుకేషన్ మ్యాన్ఫెడ్ అవుతూ ఇండియా విజిట్ వంటి సీటు ఒకటి తీసుకొని వచ్చినారు, షీట్ అనమాట. అప్పటి నుండి మ్యారేజ్ అయిన తర్వాత మరి ఈ సంస్థలు ప్రారంభించి ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పటికి కూడా వాళ్ళ నుండి సహాయం అనేది ఆగిపోలేదు. మరి హార్ట్ టచింగ్, మన హృదయాన్ని కలిసివేసేటువంటి ఇంకొక మాట ఏంటంటే అమ్మా, వాళ్ళు చివరి దశలో ఉన్నారు, ఇంకా చనిపోయే పరిస్థితులలో ఉన్నాగా ఆయన లెటర్ రాసినారు మాకు. మా తదనంతరము మా కుమారుడు మీ హోస్ట్ సంస్థకు సహకారంగా ఉంటాడు అని చెప్పారని ఆయన చనిపోవడం జరిగింది. ఆ పదాలు వాళ్ళ మనసు ఎంత మంచి మనసు మరి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటారన్న ఉద్దేశంతో ఆమెకు రాసినటువంటి 3 లైన్లలో, మేము మరణించినా కానీ మా కుమారుడు మాట వాళ్ళ అమ్మ ముందుగానే చెప్పినది, మాకు ఫినరల్కి వద్దు, ఇండియాలో ప్రాజెక్టు జరుగుతుంది, మరి డొనేషన్ ఇవ్వండి అని చెప్పినటువంటి మాటలు కూడా ఇందులో ఉన్నది. మరి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా మరి సంస్థ డైరెక్టర్గా నిర్మలాబాయి మరి నీరు అనే స్వచ్ఛంద సంస్థను రాష్ట్ర స్థాయిలో విస్తృతం చేయడానికి నెట్వర్కింగ్ కూడా ఏర్పాటు చేసినది. మరి మా సంస్థలో పనిచేస్తున్నటువంటి కోఆర్డినేటర్స్ అయితేనేమి, ఆమె పేరు చెప్పగానే బెంగళూరు నుండి వచ్చినాడు మహి. మరి ఇక్కడ ఆమె చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్గా సంధ్యారాణి పనిచేసినది. ఈమె వైజాగ్ నుండి ఈమె రావడం జరిగింది. మిగతా ఇక్కడ వాళ్ళు పొదుపు సంఘాల లీడర్లు అందరూ కూడా మన మధ్య ఉన్నారు. మరి ఆమె చేసే పునాదులు మళ్ళీ మరింత పరిశీలన చేయాలంటే చాలా కష్టపడవలసి వచ్చింది. మరి అందరూ దూరమైనా కానీ సతీష్ సామేల్ సార్ గారు దూరం కాలేదు. ఆయన నేను వెన్నంటి ఉండి ముందుకు నడిపిస్తాను అని చెప్పి ప్రతి 2 నెలలకు ఒకసారి ఇక్కడికి వచ్చి మరి మేము చేసేటువంటి సంస్థను కార్యక్రమాలను ప్రోత్సహించడం అనేది జరుగుతుంది. మరి సత్యంగా పోతే అద్భుతాలు జరుగుతాయని చెప్పని నేను కూడా నేర్చుకున్నా. మరి అందుకే ఆమె చనిపోయిన తర్వాత నేనైనా అన్నం తినడానికి నాకు అవసరం కావాలి కదా అన్న ఆలోచన వచ్చింది నాకు.
వచ్చినప్పుడు ఆమె పేరు మీద నిర్మలా గర్ల్స్ హోమ్ అనేది స్థాపించి అక్కడ చదువుతున్నటువంటి 40 మంది విద్యార్థినులకు జర్మనీ దేశంలో ఒక తండ్రిని ఏర్పాటు చేసినాము. ఇది వరకు ఉద్యోగం వచ్చేంత వరకు మీకు మా సహాయం అవసరం లేదు అని అనేంత వరకు వాళ్ళు సాయం చేస్తూనే ఉంటామని చెప్పిన మాట ఇచ్చినారు. అంటే 2004 ఏప్రిల్ 6న ఫ్లోరియన్ గారు జిల్లా పరిషత్ హై స్కూల్ గ్రౌండ్ లోకి పోతుంటే అందరూ వరుసగా పోతుంటే అదొక ఎక్స్పీరియన్స్ నాకు స్వర్గం అనిపించింది. ఆ చూడగానే పెద్ద గ్రౌండ్ లో పిల్లలంతా ఆ విధంగా వెళ్తా ఉంటే మరి నేను మా ప్రాంతంలో ఎప్పుడు పెట్టాలా అన్న ఉద్దేశంతో ఆ దినమే సార్ గారి దగ్గర కొన్ని వీడియోలు అన్ని కూడా నేను తీసుకున్నా. దాదాపు 1 సంవత్సర కాలం పట్టింది. మళ్ళీ మా దగ్గరికి విజిట్ వచ్చి మరి ఫ్లోరియన్ గారిని సార్ గారిని మా ఇక్కడికి తీసుకుని వచ్చేసరికి మరి వరదారెడ్డి సార్ గారు మహానుభావుడు ఆయన అక్కడ ఉన్నారు. మరి ఆయన బాగా సహకరించి ఆయన ఉన్నంత వరకు అన్ని కూడా చేసినారు. తర్వాత వచ్చేసి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాము. మరి ఇక్కడ ఉన్నటువంటి కృష్ణారెడ్డి సారు ప్రధానోపాధ్యాయులు ఇక్కడ స్కూల్కు రావడము